ఏడాదిలో మోడీ సర్కారు అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని మోడీ నడుపుతున్నారంటున్న రామ్ మాధవ్తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనపై అనేక విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ప్రభుత్వ పనితీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలి, వాటిపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. రామ్ మాధవ్ గారు, ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందు నుంచి కూడా పెద్ద సంఖ్యలో విదేశీ నాయకులు రావటం ప్రమాణ స్వీకారానికి, దాంతోపాటు సుమారు 20 దేశాలు ఇప్పటికే ప్రధానమైనటువంటి యూరోపియన్ కంట్రీస్తో సహా మొత్తం 20 దేశాలు పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలపై చాలా విమర్శలు ఉన్నాయి. కేవలం నరేంద్ర మోడీ విదేశాల పర్యటనకే తన సమయాన్ని వెచ్చిస్తున్నారని, దేశ సమస్యలపై దృష్టి సారించలేదన్నది ప్రధానమైన విమర్శ. ఈ విదేశీ పర్యటన వల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటి దేశానికి, మీరేమనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారి 51 రోజుల విదేశీ పర్యటనలో భారతదేశపు గౌరవము ప్రపంచంలో ఇనుమడించింది. భారతదేశం పట్ల, భారతీయుల పట్ల ప్రపంచంలో ఇవాళ గొప్ప ఆదరాభిమానాలు నిర్మాణమైనాయి. విదేశీ నీతిని, విదేశాంగ విధానాన్ని, ఆర్థిక విధానాన్ని చక్కని పద్ధతిలో బ్లెండ్ చేసి, మేళవింపు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసేందుకు విదేశ యాత్రల్ని ప్రధానమంత్రి ఉపయోగించుకుంటున్నారు. అండ్ దేశపు భద్రత విషయంలో విదేశీ యాత్రల సమయంలో ప్రధానమంత్రి చాలా చక్కటి వ్యవస్థలు చేసిన కారణంగా ఇవాళ చైనా విషయంలో కానివ్వండి, ఇండియన్ ఓషన్ రిలేటెడ్ కంట్రీస్ విషయంలో కానివ్వండి, మన సంబంధాలు ఎంతో మెరుగే. దేశ భద్రత, దేశ సెక్యూరిటీ విషయంలో మనం మంచి ప్రకటన సాధించాం. రాబోయే రోజుల్లో అనేక పథకాలు ప్రభుత్వం చేపట్టబోతున్నది. ఆల్రెడీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గతంలో కుప్పకూలిన పరిస్థితి నుంచి పైకి లేచి ఇవాళ చైనా కంటే ముందుకు వెళ్లేటట్టుగా ఉన్నది అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నది. నెక్స్ట్ ఇయర్ చైనాని ఓవర్టేక్ చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్లో ముందుకు పోతున్నది అని అటువంటి స్థితికి మనం తీసుకొచ్చాము. దీని బెనిఫిట్స్ ఈ దేశపు సామాన్య ప్రజలకు లభించబోతున్నాయి. బలహీనమైనటువంటి ప్రతిపక్షంతో పాటు చాలా స్కాటర్ అయిపోయినటువంటి అపోజిషన్ పార్టీస్ ఉండటం వల్ల, బలమైనటువంటి ప్రధానమంత్రి ఉండటం వల్ల దిగువ శ్రేణిలో ఉన్నటువంటి మంత్రులు అంత సమర్థవంతంగా గట్టిగా ప్రశ్నించే స్థాయి లేకపోయినందువల్లనే ప్రధానమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్నట్టు ఒక విమర్శ. దీనిపై మీరేమంటారు? మా ప్రభుత్వము ప్రధానమంత్రి యొక్క యోగ్యమైన లీడర్షిప్, పవర్ఫుల్ లీడర్షిప్ యొక్క నేతృత్వంలో మంచి మంత్రుల యొక్క టీంతో పాటు మా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వం పట్ల భరోసా పెట్టుకోవచ్చు, మన భవిష్యత్తు సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అనే ఒక భరోసా వాళ్ళ దేశ ప్రజలు మేము నిర్మాణం చేశాం. అంటే భూసేకరణ అంశంతో సహా మిగిలిన అనేక అంశాలపై మోడీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్థలకు, కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేసే ఒక ప్రభుత్వంగా ఉంది అనే ఒక అభిప్రాయం మాత్రం చాలా గట్టిగా పడింది. దీన్ని రూపుమాపుకునే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరుగుతున్నట్టుగా కూడా లేదు. ఇంకా మోడీ చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా అందరికీ అలాంటి భావన కలుగుతుంది. దీనిపై మీరేమంటారు? భూసేకరణ విషయంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసత్యాలతో కూడినటువంటి దుష్ప్రచారం చేస్తున్నది. మేము తీసుకొస్తున్న చట్టం ఏమంటే రైతులకి సరైనటువంటి కాంపన్సేషన్ ఇచ్చే చట్టాన్ని మేము తీసుకొస్తున్నాం. ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ప్రాపర్ రిహాబిలిటేషన్, దానికోసం చట్టాన్ని మేము తీసుకొస్తున్నాం. భూసేకరణ గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత పేరు అందంగా ఉంది కానీ భూములు యాజమాన్యాన్ని నుంచి, రైతుల నుంచి బలవంతంగా లాక్కొని వ్యాపార సంస్థలకు ఇచ్చే ఒక ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేశారన్నది ఒక అభిప్రాయం. అదే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అసత్యాలతో కూడినటువంటి దుష్ప్రచారము. ఈ చట్టంలో ఎక్కడా కూడా ప్రైవేట్ వ్యక్తుల కోసం అని చెప్పి ప్రభుత్వం భూమి తీసుకునేటటువంటి ఈ చట్టంలో దానికోసం ప్రొవిజనే లేదు. ఈ చట్టంలో కేవలం ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, రోడ్ల కోసం అని చెప్పి, రైల్వేస్ కోసం అని చెప్పి, పోర్ట్స్ కట్టాలంటే, ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయాలంటే, డ్యాములు కట్టాలంటే దానికోసం అవసరమైనటువంటి భూమిని రైతుల నుంచి తీసుకుంటుంది. వ్యాపార సంస్థలకే, కేవలం కార్పొరేట్ వ్యవస్థలకే మేలు చేసే ప్రభుత్వం అభిప్రాయాన్ని ఎలా మాపుకోబోతున్నారు? గత 1 సంవత్సరంలో పేద ప్రజల కోసం అని చెప్పి మా ప్రభుత్వం చేసిన పనిని 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలే. 10 సంవత్సరాల్లో పేదల కోసం 2 స్కీములు వాళ్ళు తీసుకొచ్చారు. ఒకటి మన్రేగా, రెండోది ఫుడ్ సెక్యూరిటీ. గత 1 ఇయర్లో
ప్రధానమంత్రి మోడీజీ 4 పెద్ద పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేశారు. జనధన్ యోజన ద్వారా 13.5 కోట్ల పేద ప్రజలని బ్యాంకింగ్ నెట్వర్క్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ పథకాల యొక్క బెనిఫిట్స్ నేరుగా వారి బ్యాంకులోకి వెళ్లేందుకు వ్యవస్థ చేశారు. ఒక పెద్ద రిఫార్మ్ అది. స్వచ్ఛ భారత్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల యొక్క ఆరోగ్యము, ముఖ్యంగా మహిళల యొక్క మంచి చెట్ల కోసం చెప్పి మరుగుదొడ్ల నుంచి స్వచ్ఛత గురించి అనేక రకాల వ్యవస్థలు చేయడానికి ఒక పెద్ద పథకాన్ని తీసుకున్నాము. అటల్ పెన్షన్ యోజన పేరుతో 60 సంవత్సరాలు దాటిన తర్వాత పేదవాళ్ల జీవితాల్లో కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడం కోసం చెప్పి నెలకి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వాళ్ళకి పెన్షన్ వచ్చే ఏర్పాటుని అటల్ పెన్షన్ యోజన ద్వారా మనం చేశాము. ఈ దేశంలో ప్రతి వ్యక్తి, పేదవాడు కానివ్వండి, ప్లాట్ఫామ్ మీద ఉండేవాడు కానివ్వండి, అతనికి కూడా యాక్సిడెంట్ బీమా, జీవిత బీమా రెండింటి యొక్క సదుపాయాన్ని కల్పించే పెద్ద పథకాలు మనం తీసుకొచ్చాం. పేద ప్రజల కోసం నిజంగా సమర్పితమైన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. రాజకీయాల విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఇంతవరకు కార్యాచరణ ఏది జరుగుతున్నట్టుగా కూడా లేదు. ఆ మేరకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇంతవరకు మీ రాజకీయ కార్యాచరణ ప్రారంభం కాలేదు. దీనిపై మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో మేము రూలింగ్ పార్టీగా ఉన్నాం, అలయన్స్లో ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయవలసినటువంటి అన్ని ప్రయత్నాల్ని మా పార్టీ చేస్తున్నది. రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి, పటిష్టం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవట్లేదని ఇటు తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో కూడా చాలా అసంతృప్తి ఉంది, మీరేం చేయట్లేకపోతున్నారని. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీ పట్ల కినుకు వహిస్తుంది. ఈ రెండింటి మధ్య మీరు నలిగిపోతున్నారు, మీరేం చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలని అందించడానికి మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. తెలంగాణలో విద్యా సంస్థలు, ఆంధ్రాలో విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేటాయించడం జరిగింది. తెలంగాణకి ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా అనేక శాఖల ద్వారా పెద్ద ఎత్తున దాదాపు 10,000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును కూడా రాబోయే రోజుల్లో ఇంకా ప్రాథమికమైన స్థితిలో ఆ ప్రాజెక్టు ఉన్నది. దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృత సంకల్పంతో ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడంతో పాటు ప్రధానంగా సమర్థవంతమైన పాలన అందించి పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు మరింత మేలు చేసే విధంగా అనేకమైనటువంటి కొత్త పథకాలతో ప్రభుత్వం రానుందని, వచ్చే 4 ఏళ్లు అనేకమైనటువంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటామని చెప్పి బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత